ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు జూన్ నెల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ప్రతి మాసంలో మనొక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ మాసంలో 2 మంచి మాటలు చెప్పుకుందాం. అసలు విషయం 3 నిమిషాలే ఉంది, ఉపన్యాసం ఎక్కువ ఉంది అనేటువంటి వ్యక్తులకి మరొకసారి మనవి. ఒక మంచి మాట వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిర పడకన్ అన్నటువంటి పద్యాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే జ్యోతిషం సూచకం శాస్త్రం. ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం ఖర్చులు పెడుతూనే ఉంటాం. అటువంటి వాటిని నియంత్రణలో ఉంచుకోమని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. ఈ విషయాన్ని గమనించుకోవడం. మొదటి విషయం ఏంటంటే, మన యొక్క దేశం యొక్క ఉన్నతి కొరకు మనందరము కూడా పాటుపడవలసిన అవసరం. మనందరము కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కోసం తప్పకుండా మనం ఏకతాటి మీద ఉండి సనాతన ధర్మానికి మనం బద్ధులై ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. నిరంతరం దైవనామస్మరణ, భగవద్గీత పారాయణం, ప్రతిరోజు ఏదో ఒక దేవాలయ సందర్శన చేయడం అనేది మనము విధిగా పెట్టుకోవలసిన అవసరం, మన పిల్లలకి నేర్పించవలసిన అవసరం ఉంటుంది. అది తప్పక మీరు ఫాలో అవ్వాల్సిందే, దానికి ప్రత్యామ్నాయం లేదు. ఇక రెండవది, మనం ప్రతి వారం చెప్పుకునేటువంటి షేర్ మార్కెట్ గురించి ఏదో సెబీ వాళ్ళ పర్మిషన్ కావాలి, మనమేమి లోతుగా వెళ్ళి ఇగో ఈ షేర్స్ మాత్రమే ఈ టైంలో వృద్ధి పొందుకుంటాయని చెప్పేటువంటి ప్రయత్నం చేయటం లేదు. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు సపోజ్ విప్రో అనేటువంటి సంస్థ ఏదైనా ఉంది, అది వి అక్షరంతో మొదలవుతుంది, అది రోహిణి నక్షత్రం వృషభ రాశిలో వెళ్తుంది. ఈ వృషభ రాశి వారికి ఆ వృషభ రాశి ఆ రోజు ఆ వారం ఉన్నటువంటి ఫలితాన్ని, ఆ షేర్లు వృద్ధి పొందుకుంటాయా లేదన్న విషయాన్ని నేను గమనించి నామ నక్షత్ర ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. జాతకాలు వదిలిపెట్టి షేర్ మీద పడ్డారన్నటువంటి కొంతమంది మాటలు మాట్లాడుతుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి అణువణువు, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు, ప్రతి పుస్తకము, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లాంటి వాటి మీద కూడా జ్యోతిష్య ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటిని అనుసరించుకొని జ్యోతిష్య ఫలితాలు చెప్పవచ్చును. ప్రతి విషయం గురించి జ్యోతిష్యము స్పృశించినటువంటి వస్తువు కానీ, వ్యక్తి కానీ, వృక్షము కానీ, పంచభూతాలు కానీ లేవన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ప్రతి ఒక్క విషయం గురించి మనం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇది నేను ఈ వారం చెప్పాలనుకున్న మాట. మరొక మాట, తల్లిదండ్రులను మాత్రమే సేవించండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. ఏదో సనాతన ధర్మంలో 0.1% మృగాల్లాంటి తల్లిదండ్రులు ఉండవచ్చును, కానీ 99.9% సనాతన ధర్మంలో మంచి వ్యక్తిత్వము, సదాచార సంపన్నత ఉండే వాళ్ళే ఉంటారు. పిల్లలు ఎదగాలని కోరుతూనే ఉంటారు. అటువంటి సమయంలో అనవసరపు ఆస్తిపాస్తుల గురించి, ఇతరత్రా విషయాల గురించి, అల్పమైనటువంటి దేనికి పనికిరానటువంటి ప్రేమ కలాపాల గురించి మీరు తల్లిదండ్రులతో కంటూ కూడదు, వద్దు అని చెప్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈనాటి మంచి మాటలు. ఇవి ఎవరికైనా అనుకూలంగా అనిపిస్తే స్వీకరించి మరొక 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాల్లోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. మీనరాశి వారికి 2025 జూన్ మాసంలో ఫలితాలు ఎలా ఉన్నాయి? కొత్త వస్తువు కొనాలి, కొత్త ఇల్లు కొనాలి, వివాహం కావట్లేదు స్వామి, ఉద్యోగం గురించి టెన్షన్ స్వామి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఈ మాసంలో ఈ రాశి వారు శుభవార్త వినే అవకాశం 100% ఉంది. మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. ధార్మిక సంకల్పమే సుమా, అధర్మ సంకల్పాలు నెరవేరవు. నెరవేరినా అది అశాశ్వతము, అనుభవించే యోగం లేదు. కాబట్టి జాగ్రత్త. మాసం మొత్తం ఏ వారం ఎలా తెలుసుకుందామా? మొదటి వారంలోనే కాస్త నిలకడగా నిదానంగా వెళుతూ ఉంటుంది. తొందరపాటుతనం లేకుండా చూసుకోండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. కానీ 2, 3, 4 వారాల్లో అష్టైశ్వర్యం, ఆడింది ఆట, పాడింది పాట, కుటుంబ పరంగా అభివృద్ధి, మంచి ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, చైతన్య స్థితి, వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరగగలిగేటువంటి అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ప్రయోజనాన్ని, ధనలాభాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం. ఎవరెవరైతే మనల్ని తక్కువ అంచనా వేశారో, ఎవరెవరైతే మోసం చేశారో వారి పతనాన్ని చూడగలిగేటువంటి అదృష్టమైన మాసము. అదృష్ట మాసమే, మీకు ఇందులో తిరుగులేదు. ధనయోగం, ధన ప్రవాహం అని చెప్తాను. ఆర్థిక విషయాల వెసులుబాటు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభదాయకం ఇస్తుంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభం. రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి శుభయోగం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచి కర్మాగారంలో ఈ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉంటున్నాయి. ఒక కొత్త వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చిన అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. బోర్బావుతో వారికి తోలు, రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద చాలా బలంగా ఉంటుంది. తప్పకుండా రైతులకి అంటే మత్స్య కార్మికులకి లాభసాటి వ్యవహారం. భూలాభము, గృహ లాభము, ఉద్యోగ లాభం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే యోగం కనబడుతుంది. తప్పకుండా మీరైనటువంటి ఉద్యోగాన్ని తప్పనిసరిగా పొందుకుంటారు. అంటే దానికి మీరు అర్హత సాధించి ఉంటే ఏ ఉద్యోగం మీరు అనుకుంటారో ఆ అర్హత ఉద్యోగం మీకు వచ్చేస్తుంది. ప్రైవేట్ సెక్టార్లకు కూడా బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్తుంది. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విశేషం, మీకు బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం పొందుకున్న వారికి రిచెకింగ్ లో మీరు బయటపడినా మీ ఉద్యోగ ధర్మం బాగుంది, మీ ఉద్యోగ పనితనం బాగుంది కాబట్టి మిమ్మల్ని వాళ్ళు తీసేయలేరు. ఇది కూడా ఒక అదృష్టమే. అటువంటి ఉద్యోగ లాభం. బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్తుంది. ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశం. వృత్తి ఉద్యోగాల లాభాలు. రాజకీయ నాయకులకు అభివృద్ధి. సినిమా రంగంలో విజయం ప్రాప్తించుకోవడం, కళాకారులకి లాభాలు పొందుకోవడం. ఇక సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు కూడా మంచి లాభాలు పొందుకోవడం. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చిన అవకాశం. చేనేత, వస్త్ర, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చిన అవకాశాలు. మంచి మాట తీరు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, ఆనంద యోగాలు, ఐశ్వర్యాన్ని, ధనలాభాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా ఉంటుంది. కొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించే అవకాశం. విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ కానివ్వండి, పోటీ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం పరీక్షల్లో కానివ్వండి, లేదా అకాడమిక్ పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించే అవకాశం. ది బెస్ట్ ర్యాంకు పొందుకోగలిగే అవకాశం. తప్పకుండా మీరైనటువంటి విద్యాసాధన. అలాగే వీసా సంబంధమైనటువంటి అనుకూలతలు పొందుకోవడం. విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి వీసాలు పొందుకునే అవకాశం. అనుకున్నట్టుగా కార్యసాధన, వ్యవహార లాభం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి శుభయోగాలు. వృత్తి ఉద్యోగాల మంచి లాభాలు. రుణ విమోచనం, రోగనాశనాన్ని, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తిని, వివాహ సంబంధ అనుకూలతలు, అటువంటి వేడుకల్లో పాలు పంచుకోవడం, మిత్రుల సహకారం, కుటుంబ సభ్యులతో అనుకూలత, సోదరులతో సఖ్యత, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగేటువంటి అవకాశం. మంచి మాట తీరు, వాగ్ధాటి బలంగా ఉండడం వల్ల అత్యుత్తమ ఆనంద శుభయోగాలు పొందుకోవచ్చు. ఈ మాసం మొత్తం కూడా మీకు శుభకరం. కానీ మొదటి వారంలోనే జాగ్రత్త తీసుకోవాలి. మత్స్యకారులు, రోజులు, చేపలు చెల్లవారు తొందరపాటుతనంతో మీరు సముద్రంలో వెళ్లే ప్రయత్నం చేయకండి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఉద్యోగంలో అలసట ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. అధిగమించగలిగితే రెండో వారం నుంచి మీకు నల్లేరు మీద నడక అంటారు కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా అనుకున్నటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ అనుకూలతలు, ఆనంద యోగాలు పొందుకోగలిగేటువంటి శుభమైన మాసంగా చెప్పవచ్చును. ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.